లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఆదివార దినం యొక్క శుభములను మా హృదయపూర్వకంగా తెలియపరుస్తుంటున్నాము. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ విధానమును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువుకి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ప్రత్యేకమైనటువంటి సంకల్పము, ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. నిజముగా ఆయన నిన్ను తన చేతుల్లోకి తీసుకొని తన మహిమ కొరకు ఆయనను ఉపయోగించుకొనబోతున్నాడు. నీ పట్ల ఆయనకి ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశము ఉన్నది. ఈరోజు దేవుడు తన వాగ్దానాన్ని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 20వ వచనం. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. ఆమేన్. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. ఆమేన్. నీవు దేవునికి ఒక యుద్ధాయుధము వలె, గండ్రు గొడ్డలి వలె ఉన్నావు. నీ ద్వారా ప్రభువు సాతాను రాజ్యములు కొలగొట్టబోతున్నాడు. దుష్ట చీకటి పాతాలపు రాజ్యములను దేవుడు కూల్చివేయబోతున్నాడు. నిన్ను ప్రభు తన చేతిలోకి తీసుకొని ఆయనను ఉపయోగించుకొని నీ ద్వారా సాతాను రాజ్యాలను నాశనము చేయబోతున్నాడు. విశ్వసించండి. దేవుని యొక్క అభిషేకం మీపైకి దిగి వచ్చినప్పుడు, దేవుని యొక్క స్పెషల్ గ్రేస్, ప్రత్యేకమైనటువంటి కృప మీపైకి దిగి వచ్చినప్పుడు మీరు చేయలేనటువంటి కార్యములు అసాధారణమైనటువంటి రీతిలో దేవుడు మీ ద్వారానే తన శక్తిని, తన బలమును అనుగ్రహించి నడిపిస్తాడు. పాత నిబంధన కాలంలో దేవుడు ఆయా సందర్భాల్లో దావీదును, అదేవిధంగా సంసోనును, గిద్యోనును, యాయేలును, చాలా మందిని దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నాడు. యాయేలు భార్యను, వీరందరిని కూడా తన మహిమ కొరకు వాడుకున్నాడు. వారి ద్వారా శత్రువును దేవుడు విరగగొట్టాడు, నశింపచేశాడు, శత్రువుని పారద్రోలాడు. అంత మాత్రమే కాదు, పాత నిబంధన కాలంలో దేవుడు కొన్ని ఆయుధములను, కొన్ని వెపన్స్ దేవుడు వాడుకున్నాడు. దావీదు ద్వారా వడిసెలను, ఆ రాయిని దేవుడు ఉపయోగించుకొని గొల్యాతు మీద ప్రయోగించి గొల్యాతును పడగొట్టాడు. అదేవిధంగా షంగరు మునుకోల కర్రతో 600 మంది శత్రువులను ఫిలిస్తీన్లు నాశనము చేశాడు. మునుకోల కర్రతో. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని దేవుడు ఫిలిస్తీన్లు సంసోను ద్వారా నాశనము చేశాడు. గిద్యోను ఖడ్గము ద్వారా, ఖడ్గం శత్రువులను నాశనము చేశాడు, మిద్యానీయులు నాశనము చేశాడు. ఇలా బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధములతో దేవుడు శత్రువులను నాశనం చేశాడు. నీవే ఒక గండ్రుగొడ్డలి వంటి వాడిగా, దేవుడు నిన్నే ఒక గండ్రుగొడ్డలి వంటి వాడిగా చేసుకొని శత్రువుడు నాశనము చేస్తాడు. నువ్వు ఒక యుద్ధాయుధము వలె నిలబడబోతున్నావు, దేవుని చేతిలోనికి రాబోతున్నావు. నీ ద్వారా దేవుడు ఒక బలమైన కార్యమును చేసి శత్రువు రాజ్యము నీ ద్వారా లయపరచబోతున్నాడు. ప్రభువా, నన్ను ఉపయోగించుకోనండి, నన్ను వాడుకోనండి, నన్ను నీ మహిమ కొరకు వాడుకోనండి అని మీరు ప్రార్థనలు చేస్తుండగా మీ ద్వారానే దేవుడు సాతాను రాజ్యములు విరగ్గొడతా అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రత్యేకమైనటువంటి అభిషేకం మీపైకి దిగిరాబోతున్నది. స్పెషల్ గ్రేస్ మీపైకి దిగిరాబోతుంది. మిమ్మల్ని దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించుకొనబోతున్నాడు. కృంగిపోయినావా? సమస్యలతో ఉన్నావా? ఒత్తిళ్లలో ఉన్నావా? ఆశ ఉన్నది కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావా? పరిగెత్తలేని స్థితిలో ఉన్నావా? రైట్ నౌ ఇప్పుడు ప్రభు యొక్క వాక్కు నీ దగ్గరకు వచ్చి లేవనెత్తుతున్నది. నీవు నాకు ఒక గండ్రుగొడ్డలి వంటి వాడిగా ఉండబోతున్నావు, నీవు ఒక యుద్ధాయుధము వలె ఉండబోతున్నావు అని ప్రభు నీతో సెలవిస్తున్నాడు. నీ ద్వారా రాజ్యములను, సాతాను రాజ్యములు విరగగొట్టబోతున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రార్థించండి, ఎక్కువగా దేవునితో సహవాసం చేయండి, దేవునికి సమీపంగా ఉండండి. మిమ్మల్ని ప్రభు ఉపయోగించుకొనబోతున్నాడు తన మహిమ కొరకు, తన రాజ్య విస్తరణ కొరకు. ప్రభు నమ్మకమైనటువంటి పాత్రలుగా మిమ్మల్ని వాడుకొనబోతున్నాడు. గండ్రు గొడ్డలి వంటి వాడు నువ్వు దేవునికి, యుద్ధాయుధము వంటి వాడు నువ్వు దేవునికి. ఎంత మాత్రం కృంగిపోకండి, బలహీనమైపోయి ఉండకండి. లేవండి ప్రభువు కొరకు, శక్తివంతంగా లేవండి. మీ ద్వారా మీ ప్రాంతాలు కదిలింపబడతాయి, మీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి, మీ ద్వారా ఒక బలమైనటువంటి ఉజ్జీవం రగిలింపబడుతుంది. మీ ద్వారా దెయ్యములు, మాంత్రిక శక్తులు వెళ్ళగొట్టబడతాయి, పారదోలబడతాయి. సాతాను రాజ్యము, మాంత్రికుల గుడారములు కూల్చివేయబడతాయి. మిమ్మల్ని దేవుడు అట్లా ప్రత్యేకమైన రీతిలో
ఉపయోగించుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా. ప్రభా మీకు స్తోత్రములు, నీవు గండ్రగొడ్డలు వంటి వాడు, యుద్ధాయుధము వంటి వాడవని అయ్యా మాకు మీరు వాగ్దానం చేసినందుకు స్తోత్రములు. మా ద్వారా సాతాను రాజ్యములు కూల్చివేయబడును గాక. నీ బిడల ద్వారా సాతాను దుర్గములు పడగొట్టబడును గాక. సాతాను కోటగొడలు కుప్పకూలిపోవును గాక. బలమైన కార్యములు నీ బిడల ద్వారా జరుగును గాక. బలమైన కార్యములు నీ బిడల ద్వారా జరుగును గాక. తండ్రి మీకు స్తోత్రములు. వారిపై ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం దిగివచ్చును గాక. స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ గ్రేస్, ప్రత్యేకమైన కృప వారిపై దిగివచ్చును గాక. తండ్రి ఎంతమంది సేవ చేస్తున్నారు ప్రభా, కృంగిపోయి బలహీనమైపోయి అయ్యా ఆగిపోయిన స్థితిలో ఉన్నారు, సతకల పడిపోయిన స్థితిలో ఉన్నారు. రైజ్ అప్, ఇప్పుడే వారు లేవనెత్తబడును గాక, లేవనెత్తబడును గాక. నువ్వు బలహీనడవు కాదు, నువ్వు శక్తిహీనడవు కాదు, నువ్వు చేతకాని వాడవు కాదు. నిన్ను దేవుడు తన మహిమ కొరకు వాడుకొనబోతున్నాడు. నువ్వు ఒక యుద్ధాయుధము వంటి వాడవు, నువ్వు ఒక గండ్రగొడ్డలి వంటి వాడము, బలమైన సాధనముగా ప్రభుని నిలబెట్టుకొనబోతున్నాడు. ప్రభా వారిని లేవనెత్తండి, అభిషేకించి ఉపయోగించుకునమని, బలమైన ఉజ్జీవం నీ బిడ్డల ద్వారా రగిలించమని, వారి కుటుంబంలో, వారి ప్రాంతంలో, వారు ఉంటున్నటువంటి స్థలంలో బలమైన కార్యములు వీరి ద్వారా మీరు జరిగించి నీ రాజ్యమును విస్తరింపచేసి నీ రాజ్యమును కట్టుమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. 10వ తారీఖున అనగా వచ్చే మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి YMCA హాల్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. సో సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి. బలమైన అభిషేకమును, దైవికమైన సన్నిధిని, బలమైన పరిశుద్ధాత్మ తాకిడిని మీరు అనుభవించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.